హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటికి మీకు అర్థమైపోయింది ఈ వ్లాగ్ దేని గురించి అని టెంప్లెట్ చూసేసి ఉంటారు. సో వీఆర్ గోయింగ్ టు అరుణాచలం విత్ ఫ్యామిలీ అనమాట. సో ఇప్పుడు 11కి ట్రైన్ ఉంది. ఇప్పుడు టైం ఎంత? 7:30 దాటింది. ఇంకా మేము ప్యాక్ చేస్తూనే ఉన్నాము. ఇదిగోండి చూడండి, ఇంకా సర్దుతూనే ఉన్నాము, అన్నీ అవ్వలేదు. మా ఈ ట్రిప్ ఓన్లీ ఎన్ని రోజులు? 2 days అంతే. 2 days ట్రిప్కి 6 members వెళ్తున్నాము ఫ్యామిలీ. అండ్ ఇది మా లగేజ్ ఇప్పుడు. సో ఇవన్నీ సర్దాల్సినవి, ఇవి కూడా సర్దాల్సినవే. సో ఇవన్నీ ఈ 2 రోజుల్లో తింటాను అనమాట, 6గురికి. కాలేజ్కి వెళ్ళే టైంలో అనమాట, స్కూల్కి కాలేజ్కి వెళ్ళే టైంలో అందరం కలిసి ఒకసారి తిరుపతి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు 6 years తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు కూడా మా అన్నలు మిస్ అవుతున్నారు అనమాట. సో అప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రాలేదు, ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము వరకు వెళ్తున్నాం అనమాట, నందు వాళ్ళ పేరెంట్స్ అలాగే మా పేరెంట్స్. యాక్చువల్లీ మేము ఫస్ట్ నందిని నేను ఒక గర్ల్స్ ట్రిప్ లాగా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ తర్వాత ఒక్కొక్కరు యాడ్ అయ్యి ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్ అయిపోయింది. సో నందిని, హౌ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ? చెప్పు. అరుణాచలం వెళ్తున్నావు కదా ఫస్ట్ టైం. యాక్చువల్లీ నేను ఒకసారి వెళ్ళాను ఇయర్లోనే, జనవరి టైంలో వెళ్ళాను అనమాట. మా బ్రదరు, నేను, అట్లాగే మా కజిన్ సిస్టర్ వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం వెళ్తున్నాను అనమాట ఇదే ఇయర్లో. బట్ వీళ్ళందరూ ఇప్పుడే రావటం ఫస్ట్ టైం. సో ఈ వ్లాగ్ యొక్క బ్యూటీ ఏంటంటే నేనే ఈ ట్రిప్కి గైడ్ అనమాట. సో ఎటు వెళ్ళాలని నేను చెప్తే అందరూ అటే వెళ్తారు. సో యాక్చువల్లీ ఇప్పటికీ గైస్, ట్రైన్ యాక్చువల్లీ ఒక 1 hour లేట్. వీళ్ళు రేపటికి సర్దిని అన్నీ తీసుకొచ్చి ఇప్పుడే తింటున్నారు. ఒక లవ్ పేరు ఏమో ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, ఇంకొక లవ్ పేరు అడుగుసాను ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. చేతి తింటున్నా చూడు. గుడ్ మార్నింగ్. రేపొద్దున సో మేము మధ్యాహ్నం 12:31 ఆ టైంకి ట్రైన్ దిగామన్నమాట. దిగి గుడి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో రూమ్ తీసుకున్నాము. అందరం ఫ్రెష్ అయిపోయి 4:30కి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవ్వాలని రెడీ అవుతున్నాము. ఇక్కడ నేను అందరికీ నామాలు పెడుతున్నాను. గుడి ప్రధాన గోపురం దగ్గర దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము.
ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 12 అయింది. 8 hours నడిచాం అనమాట అందరం కలిసి. ఇప్పుడే రూమ్కి వచ్చాము. ఇంకా రిలాక్స్ అయిపోవాలి. మార్నింగ్ 5:30 ఆ టైంకి లేచి ఇంక దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. అది ప్లాన్. హాయ్ గాయ్స్. సో మేము రెడీ అయిపోయాము గుడికి వెళ్ళటానికి. నందిని ఇక్కడ వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఇంకా అవ్వలేదు. టైం ఎంత? మార్నింగ్ 5:30 కల్లా రెడీ అయ్యి గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ అందరు రెడీ అయ్యి కిందకి వచ్చేటప్పటికి 7 అయిపోయింది. దర్శనం అయిపోయేటప్పటికి లేట్ అయిద్దేమో అనుకున్నాము. సో అందుకని టికెట్స్ తీసుకున్నాము దర్శనం కోసం అందరికీ. బట్ ఆ రోజు రష్ అంత లేకుండే. సో ఫ్రీ దర్శనం అలాగే టికెట్ దర్శనం రెండు కూడా ఫాస్ట్గా అయిపోయినాయి. మేము త్వరగానే బయటకు వచ్చేసాము. మా దర్శనం అయిపోయింది. చాలా దగ్గర నుండి చూసాము. జస్ట్ ఒక 3 అడుగుల దూరం నుండి దేవుడిని చూసాము. చాలా మంచిగా జరిగింది దర్శనం. గర్భగుడిలోకి వెళ్ళి చూసామన్నమాట. మెయిన్ విఐపి దర్శనం. చాలా 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 బాగుంది. చాలా బాగా జరిగింది దర్శనం. హడావిడి లేకుండా. నువ్వు చెప్పమా, నువ్వు చెప్పు. ఊరికి అందిస్తారు, మీరు చెప్పచ్చు కదా. చెప్పు చెప్పు. అనుకోకుండా బాగా వచ్చింది కదా, బాగా దర్శనం. పెట్టండి. నువ్వు కొంచెం అని తను అయిపోయింది, సగం తీసుకుని మాకు సగం నేను తింటా. సో దర్శనం అయిపోయేటప్పటికి 10-10:30 అయిపోయింది. సో ఇంకా అయిపోయాక బయటకు వచ్చినాక టిఫిన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ అందరం ఒకేసారి అరిచేసేవరకే మా అమ్మ ఫీల్ అయ్యింది, అలిగింది, ఇక్కడ కూర్చుంది. సో అందరం కలిసి బుజ్జగిస్తున్నాం అనమాట. మీ ఇద్దరే, నేనేం అనలేదు. మేము టిఫిన్స్ చేసి రూమ్కి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయింది. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేము బస్ చేసుకున్నాము రిటర్న్ వచ్చేటప్పుడు. సో 7-7:30కి బస్ ఉంది. 6 కల్లా బస్ స్టాప్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక మెస్ దగ్గర తింటున్నాము. మా ఫ్యామిలీ ట్రిప్ ఇలా సరదాగా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గాయ్స్. చెప్పమా, ఎందుకు ఎడుతున్నా? అరుణాచలం వచ్చానని ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నీకు కూడా వస్తున్నాయా? అతనే ఇది హైలైట్.